90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మనం ఒక బ్యాడ్ న్యూస్ విన్నాము. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు సజీవ సమాధి అయినట్టుగా ఇప్పుడే సమాచారం అందుతోంది. ఇందులో ఇప్పటి వరకు 5 మృతదేహాల్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జియోలాజికల్ సర్వేతో పాటు జీపీఆర్ సిస్టంతో పాటు ఆక్వా ఐ సిస్టంతో ఈ మృతదేహాల్ని ఎక్కడున్నాయో, మట్టిలో ఎక్కడ కూరుకుపోయాయో మార్క్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ మార్కింగ్ ఆధారంగా ఇప్పుడు టన్నెల్లో ఆపరేషన్ కొనసాగుతోంది, రెస్క్యూ ఆపరేషన్. కానీ ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఎవరిని కాపాడలేని పరిస్థితి ఏర్పడింది. 8 మంది కార్మికులు, ఎవరైతే 8 మంది అందులో ఇరుక్కుపోయారో ఆ 8 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇరుక్కుపోయిన వాళ్ళు పంజాబ్, అట్లాగే రాజస్థాన్, అట్లాగే కాశ్మీర్కి చెందిన వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది. జార్ఖండ్కి చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా కేవలం జార్ఖండ్ నుంచే 4 వ్యక్తులు ఈ 8 మందిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎదురు చూస్తున్నారు. ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఫ్యామిలీస్ ఎదురు చూస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళందరికీ నిరాశ మిగిలింది. శనివారం సాయంత్రం మట్టి కూరుకుపోవడంతో టన్నెల్లో ఇన్లెట్ నుంచి, ఏదైతే ఎస్ఎల్బీసీ ఇన్లెట్ ఉందో, మొదటి ప్రారంభ దశ నుంచి మొదలైన, అంటే దోమలపెంట దగ్గర, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం దోమలపెంట దగ్గర ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదటి విభాగం పనులు మొదలవుతున్నాయి. ఇందులో ఫిబ్రవరి 18వ తేదీ నుంచి వర్క్ రీస్టార్ట్ చేశారు. 22వ తారీఖున ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కొంతమంది తప్పించుకొని బయటపడ్డారు. కానీ 8 మంది మట్టిలో ఇరుక్కుపోయారు. వాళ్ళపైన మట్టి పిల్లలు కూలిపోవడంతో ఒక్కసారిగా ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మట్టిలోనే సజీవ సమాధి అయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికి అందుతున్న అప్డేటెడ్ క్లియర్ సమాచారం ఏంటంటే 5 మృతదేహాలని గుర్తించారు. ఇంకో 3 మృతదేహాలని గుర్తించాల్సిన అవసరం ఉంది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఆపరేషన్ మొదలైంది. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపు 57 మంది నిన్న మధ్యాహ్నం, ఇవాళ మొత్తంగా 100 మంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఉదయం నుంచి మట్టిని తవ్వి బయట పోస్తూ ఉన్నారు. అందులో ఉన్న ట్రైన్, ఏదైతే చిన్నపాటి ట్రైన్ ఉందో ఆ ట్రైన్లో మట్టిని తీసుకొచ్చి బయటకు తీసుకొస్తున్నారు. మట్టిని తీసుకొచ్చి బయటకు తరలిస్తున్నారు. అట్లాగే పెద్ద 100 HP మోటార్లను పెట్టి వాటర్ని డ్రైన్ చేశారు. లోపల నీళ్లు లేకుండా చేశారు. ఆ పెద్ద పైపులు వేసి బయటకు నీళ్లు తోడి పోశారు. చివరికి మట్టిని తవ్వుతూ వెళ్తున్నారు. ఈ టైంలోనే మట్టిని తవ్వుతున్న సందర్భంలోనే ఆక్వా ఐ జీపీఆర్ సిస్టమ్ ద్వారా ఆ మృతదేహాలు, మనుషుల దేహాలు ఎక్కడున్నాయో, ఈ 8 మంది దేహాలు ఎక్కడున్నాయో గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికైతే 5 మృతదేహాలని గుర్తించారు. మొత్తానికి కన్నీటి సమాచారాన్ని ఇచ్చారు. అందరూ గుండెలు బాదుకునే పరిస్థితి. అందరూ ప్రాణాలతో తిరిగి రావాలని, క్షేమంగా తిరిగి రావాలని 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం వాళ్ళ గురించి ప్రార్థనలు చేసింది. వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని ఆశించింది. కానీ అనుకోని ప్రమాదం 8 మంది ప్రాణాలని బలి తీసుకుంది. టన్నెల్లో మొత్తానికి 8 మంది దిక్కుతోచని స్థితిలో, శ్వాస ఆడని స్థితిలో మట్టిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రకరకాల సమాచారాలు వచ్చాయి. ఫోన్ రింగ్ అవుతుందని, ఫోన్లు మోగాయని. నిజానికి టన్నెల్లో బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఆధారంగానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, లేకపోతే నేవీ బృందాలు కావచ్చు, లేకపోతే హైడ్రా వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇవాళ సింగరేణి కార్మికులు, సింగరేణి నుంచి కూడా టీమ్స్ని తీసుకొచ్చారు. సింగరేణి టీమ్స్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ద్వారా లోపలికి వెళ్ళి అక్కడి నుంచి సమాచారం మార్పిడి చేస్తూ ఆపరేషన్ ముందు కొనసాగించారు. జియోలాజికల్ సర్వే కూడా చేయించారు. ఆ టన్నెల్ ఉన్న ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది, అక్కడ ఏమైనా చేయొచ్చా అని కొంత ఆ సర్వే కూడా చేశారు. చివరికి ఆక్వా ఐ జీపీఆర్ వర్కౌట్ చేసినట్టు తెలుస్తుంది. జీపీఆర్ సిస్టమ్, ఆక్వా ఐ సిస్టమ్ ద్వారా డెడ్ బాడీస్ ఎక్కడున్నాయో గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైతే 5 డెడ్ బాడీలను గుర్తించినట్టు తెలుస్తుంది. దాదాపు 100 మీటర్ల మేర మట్టి కూరుకుపోయింది. ఆ 100 మీటర్ల మేర మట్టి వెనక్కి వచ్చేసి టీబీఎం, ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో ఆ మిషన్ కూడా అందులో సగం వరకు ఇరుక్కుపోయింది. ఆ మిషన్ని రకరకాల కట్టర్లను తీసుకొచ్చి, పెద్ద కట్టర్లను తీసుకొచ్చి ఆ మిషన్ని కట్ చేశారు. కట్ చేసిన తర్వాత చివరి వరకు వెళ్ళారు. మట్టిలో ఏదైతే 13.85 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో చివరి వరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళాయి. అక్కడ మట్టిని తొలగించాయి. శ్రమిస్తున్నారు, నిర్విరామంగా శ్రమిస్తూ ఈ ఆపరేషన్ని కొనసాగిస్తున్నారు. కానీ వాళ్ళు ఆశించిన ఫలితం రాలేదు. ఎవరు ఊహించని విధంగానే దాదాపు, అంటే 2-3 రోజుల క్రితం నుంచే ఆశలు వదులుకున్నట్టుగా కనిపించింది. శనివారం రోజు ఇన్సిడెంట్ జరగడం, ఇవాళ మళ్ళీ దాదాపు 7 డేస్ అవుతుంది. ఇవాళకి 7 డేస్ అవుతుంది. ఈ 7 డేస్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇవాళ మొత్తానికి ఆపరేషన్ చివరి దశకు చేరుకునేసరికి
అందులో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టుగా విషయం బయటకు వచ్చింది. ఇప్పుడే ఒక 5 డెడ్ బాడీస్ను గుర్తించారు. మిగతా 3 డెడ్ బాడీస్ను గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికున్న అక్కడి బీతావాహ పరిస్థితి, బీతావాహ వాతావరణం కనిపిస్తుంది. టన్నెల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఆపరేషన్లో పాల్గొన్నారో వాళ్ళు కూడా చాలా బాధతో ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తుంటే చాలా బాధాతప్త హృదయంతో ఉన్నారు. వాళ్ళు బతికి రావాలని ఆశించారు. ఎవరైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ బురద ఎక్కువగా ఉండడంతో లోపలికి చొచ్చుకోలేకపోయారు. ర్యాట్ హోల్ మైనర్స్ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయారు. స్నిపర్ డాగ్స్ని తీసుకొచ్చారు. స్నిపర్ డాగ్స్ కూడా వాళ్ళని ఐడెంటిఫై చేయలేకపోయారు. 3 రోజులుగా ప్లానింగ్ అంతా జరుగుతుంది. ఆ మట్టిని ఎలా తొలగించాలని ఆలోచిస్తూ చివరికి వాటర్ని డ్రై చేసి, ఎందుకంటే పైనుంచి టన్నెల్ పైనుంచి వర్షంలా కురుస్తుంది కిందికి మట్టి, అట్లాగే వరదలా బయటకు వస్తుంది. అక్కడ గోతి తీసి అక్కడ నుంచి మోటార్ పంపులు పెట్టి వాటర్ని పైకి పంపించారు, బయటికి పంపించగలిగారు. చివరికి అక్కడ డ్రైన్ అయింది పరిస్థితి. ఆ డ్రైన్ అయిన పరిస్థితి నేపథ్యంలో సింగరేణి కార్మికులు సింగరేణి టీమ్స్ కావచ్చు వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ మట్టినంతా తవ్వి బయటకు తరలిస్తున్నారు. ఈ ఆపరేషన్ రేపు ఉదయం వరకు కొనసాగుతుంది అనుకున్నారు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే, ఆపరేషన్ చివరి దశకు చేరుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. 5 మృతదేహాలు దొరికినట్టుగా మనకు సమాచారం అవుతుంది. 5 మృతదేహాలు ఎవరెవరు ఇప్పటివరకు బయటపడ్డాయి, ఇంకా మిగిలిన దొరకని 3 ఎవరనేది కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. మొత్తానికి 8 మంది సజీవ సమాధి అయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ 8 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డ పరిస్థితి. నిజంగా అక్కడికి వెళ్ళి చూసాం. 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చి అక్కడ ఎదురు చూస్తున్నారు. గట్టు మీద కూర్చొని మా వాళ్ళు వస్తారా, ప్రాణాలతో వస్తారా అని, పిల్లలు మా నాన్న వస్తాడా, మా బంధువులు మా వీళ్ళు వస్తారా, ప్రాణాలతో బతికొస్తారా అని ఒక్కసారి చూస్తే బాగుండదు. ఆ ఆవేదన మామూలుగా కాదు. వాళ్ళని చూస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి, ఏడుపు వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో ఊహించని వార్త బయటకు వచ్చింది టన్నెల్ నుంచి. టన్నెల్లో ఉన్న ఎన్జీఆర్ఐ బృందాలు ఎవరైతే ఆపరేషన్లో పాల్గొన్నారో అందులో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు. ఎన్జీఆర్ఐ టీంలో కూడా వాళ్ళు కూడా బాధతో ఈ విషయాన్ని ఇప్పుడే బయటకు చెప్పారు. డెడ్ బాడీస్, ఒక 5 డెడ్ బాడీస్ని గుర్తించాం, ఇంకో 3 డెడ్ బాడీస్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మట్టిలో పూర్తిగా కూరుకుపోయినాయంట డెడ్ బాడీస్ అంతా. లోపల మట్టి వచ్చి పడిపోయింది కదా, దాదాపు 9.2 మీటర్ల వ్యాసంతో ఉంది, వెడల్పుతో ఉంది ఆ టన్నెల్. ఆ 9.9 మీటర్లో ఒక్కసారిగా ఒక 40 ఫీట్ల వరకు మట్టి వచ్చి పడ్డదంటే దాని బరువు అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి బయట నుంచి వాళ్ళకి వెదర్ని ఈక్వల్ చేయడం కోసం వీట్యూబ్ ఒకటి అరేంజ్ చేశారు. ఆ వీట్యూబ్ ద్వారా లోపలికి గాలిని పంపు చేస్తారు. అక్కడ పనిచేసే చోట ఒక వాతావరణం, అంటే బయట ఉన్న వాతావరణమే కల్పించే ప్రయత్నం చేస్తారు, వెంటిలేషన్ ఇస్తారు. కానీ ఆ పైప్ కూడా పగిలిపోయి విరిగిపోయింది. దాన్ని మళ్ళీ కొంత సెటరైట్ చేసినప్పటికీ కూడా వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళకి శ్వాస అందించడానికి కానీ రకరకాల ప్రయత్నాలు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఏ ప్రయత్నము ఫలించలేదు. ఆ మిషన్ టీఎంపీ ఏదైతే టీబీఎం ఉందో, టన్నెల్ బోరింగ్ మిషన్లో వాళ్ళు ఉంటారేమో, అందులో ఉంటే ప్రాణాలతో బయటపడతారేమో. గతంలో వయనాడులో చాలామంది మట్టి పొరల కింద పైకి చేతులు పెట్టి ఉండి కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు. అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతుందేమని అందరూ ఆశించారు. కానీ ఊహించని వార్త ఇది, ఖచ్చితంగా మరణ వార్త. ఈ మరణ వార్తే మనకు తెలిసింది. ఇందులో 8 మంది సజీవ దహనమైనట్టుగా, సజీవంగా సమాధి అయిపోయినట్టుగా తెలుస్తోంది. మిగతా 3 మృతదేహాల కోసం వెతకడం తప్ప ఇంకా వేరే ఆశ ఏమీ కనిపించట్లేదు. 8 మంది ఇప్పటికైతే సజీవ సమాధి అయ్యారని తెలుస్తుంది. 5 మృతదేహాల్ని సిస్టమ్ ద్వారా, ఏదైతే ఆక్వా ఐ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ద్వారా, జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించారు. ఆ 5 మృతదేహాల్ని తొలుత బయటకు తీసే ప్రయత్నం చేయబోతున్నారు. అక్కడ ఒక్కసారిగా కన్నీటి వాతావరణం ఏర్పడింది, బీతావాహ వాతావరణం ఏర్పడింది. ఒక విషయం చెప్పను, ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతి ఒక్కరు అక్కడికి వచ్చారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు తమిళనాడు మీడియా వచ్చింది, కర్ణాటక మీడియా వచ్చింది, హిందీ నుంచి నేషనల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చారు. ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా కాపాడతారంటూ అందరూ ఉత్కంఠ భరిత వాతావరణంలో ఎదురు చూస్తూ వచ్చారు. జేపీ గ్రూప్ అధినేత వచ్చారు, అక్కడ పరిస్థితిని దగ్గరుండి పరిశీలించారు. వాళ్ళు బతికితే చాలు, వాళ్ళు బతకాలి, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని అందరూ ఆశించారు. కానీ ఎవరి ఆశ ఫలించలేరు, ఎవరి ప్రార్థన ఫలించలేదు. టన్నెల్లో 8 మంది సజీవ సమాధి అయినట్టుగా మనకు అర్థమవుతుంది. 5 మృతదేహాలు అయితే గుర్తించారు, ఇంకో 3 మృతదేహాల్ని గుర్తించే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇప్పటికున్న అప్డేట్. మొత్తానికైతే ఎవరైతే వాళ్ళ కుటుంబాలు బాధతో కన్నీటితో రోధిస్తున్నారో వాళ్ళకి సానుభూతి తెలపడం తప్ప ఇప్పుడు మనం ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చాలా రోజుల పాటు పెండింగ్లో ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ మొదటి భాగంలో పనులు ప్రారంభించారు. 4 రోజుల తర్వాత ఈ పనులు ప్రారంభమైనాయి. కానీ వాతావరణం కానీ భౌగోళిక పరిస్థితులు కానీ లోపల అనుకూలంగా లేకపోవడం వల్ల, మట్టి పిల్లలు ఒక్కసారిగా కూలిపోవడం వల్ల అనవసరంగా ఆ 8 మంది ఇవాళ బలైపోయారు. మొత్తంగా
టన్నెల్ నిజంగా ఆ టన్నెల్ పూర్తయితే ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది. కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. హైదరాబాద్కి తాగునీరు అందుతుంది. చాలా దూరదృష్టితో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో ఊహించని ఈ ఉపద్రవం అందరికీ తీరని బాధని మిగిల్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.